మార్చి 3న చంద్రగ్రహణం నేపథ్యంలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3:26 నుంచి సాయంత్రం 6:46 వరకు గ్రహణం ఉంటుంది. చంద్రగ్రహణం గురించి జరుగుతున్న వివరాలపై జ్యోతిష్య గురు గాయత్రి శాస్త్రీయ జ్యోతిష్యాలయం పంచాంగకర్త దైవజ్ఞ డాక్టర్ సిరిపిల్ల రామచంద్రమూర్తితో మా ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ ఫేస్ టు ఫేస్. గ్రహణం రానుంది. అయితే ఈ చంద్రగ్రహణం ఎందుకు వస్తుంది, అదే రకంగా దీని పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ సమయంలో వస్తుంది అని తెలియజేయడానికి కాకినాడలో ప్రముఖ పంచాంగకర్త డాక్టర్ సరిపిల్ల శ్రీరామచంద్రమూర్తి గారు మన దగ్గర ఉన్నారు. సార్ని అడిగే మాటలో తెలుసుకుందాం. సార్, రేపు కరెక్ట్గా ఏ సమయంలో చంద్రగ్రహణం వస్తుంది సార్? రేపు సంభవించే గ్రహణము కేతుగ్రస్తము. సరిగ్గా మనకి ఇది అతి సూక్ష్మంగా కనపడే చంద్రగ్రహణం, పాక్షిక చంద్రగ్రహణం కాబట్టి మనకి సాయంత్రం వేళ కాకినాడ కాలమానానికి సంబంధించి 4:26 మనకి అది సంభవిస్తోంది. కానీ సూక్ష్మ గ్రహణం కారణంగా చాలా చేపటి దాకా అంటే మనం వీక్షణ చేసే అవకాశం తక్కువ ఉన్న గ్రహణాల్లో ఇదొకటి. కేవలం 26 నిమిషాలు మాత్రమే మనం చూడగలం. ఆ క్రమ విధానంలో ఈ చంద్రగ్రహణం నిజానికి సంపూర్ణమైంది అయినప్పటికీ కూడా మనం చూసే సమయం చాలా తక్కువగా, మనకు కనపడే సమయం చాలా తక్కువగా ఉన్న కారణంగా మనకి ఇది ఒక ప్రత్యేక పరిస్థితిగా మనం చెప్పాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 3:20 ఇది స్పర్శ అంటాం. అంటే ఈ స్పర్శ అంటే టచ్ అవడం అన్నది జరుగుతుంది. దానికి అనుగుణ్యంగా 4:30 గ్రహణం సంపూర్ణ స్థితికి ఆవరించుకుని సంపూర్ణంగా ప్రారంభాన్ని సంతరించుకుని 5:32 గ్రహణం పూర్తి అవడం జరుగుతుంది. చంద్రుడు క్షితిజం పైకి వచ్చేసరికి పాక్షిక గ్రహణం విడుపు మాత్రమే కనిపిస్తుంది. ఈసారి పుబ్బా నక్షత్రంలో సింహరాశిలో ఈ గ్రహణం సంభవిస్తోంది. ఈ కారణం వలన అనేక పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం ప్రస్తావించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ విశ్వావసనామ సంవత్సరంలో 2 చంద్రగ్రహణాలు మనం చూస్తున్నాం. ఆల్రెడీ ఇప్పటికే సెప్టెంబర్ 7వ తేదీన గత ఏడాది 2025లో ఒక గ్రహణాన్ని మనం చూడడం జరిగింది. ఆ గ్రహణం ఈ గ్రహణం నడుమ అనేక దేశకాల పరిస్థితులు, ప్రపంచ పరిస్థితుల్లో యుద్ధ వాతావరణాలు నెలకొనడం గమనిస్తున్నాం. యుద్ధం ఇప్పుడు ఉధృతంగా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది దేశాధినేతలకి విపత్కర పరిస్థితులు ఉత్పన్నం కాబోతున్నాయి. ఇవాళ ప్రపంచంలో చాలా ముఖ్య భూమిక వహిస్తున్న దేశానికి ఆధిపత్యం వహిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధ్యక్ష స్థానంలో, అలాంటి వాళ్ళకి చాలా ప్రమాదకర గంటికలు మోగిస్తోంది గ్రహణం. ఈ గ్రహణం సింహరాశిలో సంభవిస్తుంది కాబట్టి యథావిధిగా మరి మంగళవారం సాయంత్రం ఆలయాలు తెరిచాక కానీ, బుధవారం ఉదయ సమయంలో కానీ ఈ గ్రహణ శాంతిని చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే వీలుంది. చాలా మంది గ్రహణం అంటే భయపడతారు, ఏదో గొప్ప పరిస్థితి అనుకుంటారు. నిజానికి ఆధ్యాత్మిక సాధనకు, ధ్యానానికి, మనం శక్తిని పెంచుకుందుకు మానసికంగా, శారీరకంగా ఈ గ్రహణం భగవంతుడు ఇచ్చిన ఒక వరంగా మనం భావించాల్సి ఉంటుంది. మనలో అంతర్లీనంగా ఉండే శక్తిని పుంజుకోవడానికి సంబంధించి ఒక మెడిటేషన్ ద్వారా దైవం, ఏ దైవాన్ని అయితే నమ్ముకున్నామో ఆ దైవం సంబంధించిన మంత్రాలని అనుష్ఠానం చేయడం ద్వారా, మరి ఇవాళ బీజాక్షర సంపుటీకరణ ద్వారా కొంతమంది ఉపదేశం తీసుకున్న మంత్రాలని ఈ గ్రహణ సమయంలో కనుక మరి పఠిస్తే ఇది కోటాను కోట్ల ఫలితాలని పొందే వీలుంది. ఇలాంటి మహత్తరమైన అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకుంటే చక్కటి ఫలితాలని పొందే వీలుంది. సార్, అదే రకంగా చాలామంది అంటే ఈ గ్రహణం అనగానే గర్భిణీ స్త్రీలు కానీ కొంతమంది అలా భయపడుతూ ఉంటారు. అంటే ఎవరెవరు జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు మామూలుగానే వాతావరణ పరిస్థితుల్లో మనం గమనిస్తున్నప్పుడు మంచి ఎండలో మామూలు మనుషులనే వెళ్ళొద్దని అంటాం కదా. గొడుగు పట్టుకుని వెళ్ళమనో, టోపీ పెట్టుకుని వెళ్ళమనో, ఎలాగైతే సూచనలు చెప్తామో ప్రకృతి అనుగుణ్యంగా మనం చేయవలసిన పనులు అనేక ఉంటూ ఉంటాయి. అందులో గ్రహణం కూడా ఒక భాగమే. ఈ గ్రహణ సమయాల్లో అనేక అంటే ఏదైతే శక్తి రోదసి నుంచి, అంతరిక్షం నుంచి భూమికి అందవలసిన ఈ ఓజస్సు తాలూకు శుభ సంకేతమైన శక్తులకి ఆటంకం కలుగుతుంది కాబట్టి మనిషిలో డైజెషన్, అరుగుదల క్రమం కానీ ఇతర విషయాలు కానీ తక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో మరి పూర్వీకులు, మనం వేదాలు అధ్యయనం చేసిన వారు, మరి సనాతన ధర్మంలో అనేక మంది చెప్పిన విషయం ప్రకారం ఏంటంటే ఈ గ్రహణాన్ని
ఈ గర్భిణీ స్త్రీలు వీక్షణ చేయకూడదు, శిశువు మీద ప్రభావం ఉంటుంది కాబట్టి శిశువు ఆరోగ్యంగా మనం పెరగడానికి సంబంధించి జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఇవాళ అది కొట్టి పారేయక్కర్లేదు, ఎందుకంటే సైన్స్ ప్రకారం కూడా టీవీలు అతిగా చూసినా, సెల్ ఫోన్లు అతిగా చూసినా కూడా అనేక రకమైన ఇబ్బందులు పుట్టబోయే ఈ యొక్క సంతానం మీద, ఆరోగ్యం మీద, మానసిక స్థితి మీద, అందచందాల మీద కూడా ప్రభావం చూపిస్తోందని చెప్పి ఈ మధ్య సర్వేలో సైంటిస్టులు చెప్పారు. కాబట్టి గ్రహణాన్ని మన ఇంటి పట్టునే ఉండి మనం చక్కటి గృహం యొక్క మరి సంస్కృతిని, ఈ గృహమే కేంద్రంగా మనం ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండాలని భారతీయుల విశ్వాసం ప్రకారం మరి గ్రహణానంతరం శుద్ధి కార్యక్రమాన్ని చేసుకోవడం ద్వారా ఇంటిని పరిశుభ్రం చేసుకుని మరి ముందుకు సాగితే ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా పర్యావరణ స్థితిగతులు కూడా మరి కలిసి రావడం ద్వారా మానవ కోటికి సంపూర్ణమైన శుభాలు చేకూరుతాయి. ఇది ఆలయాలు కూడా ఏ టైంలో శుద్ధి చేయాలి, అదనంగా ఏ టైంలో తీసుకోవాలి జాగ్రత్తలు? ఆలయాలు ఈ గ్రహణం పరిపూర్ణంగా పూర్తి అయిన తదుపరి ఆలయాలు మరి ముందుగా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తరువాత శుభ్రంగా అన్ని మూలలు కడిగిన తరువాత రంగబలులు పెట్టి బుధవారం ఉదయాన్నే మామిడి తోరణాలు మరి చక్కటి పుష్పాలతో అలంకరణ చేయడంతో, ప్రత్యేక పూజలు చేయడం ద్వారా మరి ఆలయాల్లో భగవంతుడి యొక్క దర్శనాలు చేయిస్తారు. ఆ వీక్షణ గ్రహణానంతరం పరమేశ్వరుడి యొక్క వీక్షణ మన మీద మరింతగా ఉంటుంది. కాబట్టి గ్రహణానంతరం ఆలయాలకు వెళ్ళడం వలన మనం కోరుకునే కోరికలు కూడా సత్వర ఫలితాలకి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఆ మూర్తిలో తేజోవంతమైన పరిస్థితి మరి గతం కన్నా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అందరూ వినియోగించుకోవచ్చు. మన దేశం కూడా ఎలా అయితే ప్రపంచాన్ని అంతా కూడా చెప్పారో మన దేశ పరిస్థితులు కూడా మన ఈ 2 గ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు ఒకే ఏడాది రావడం అన్నది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఈ ప్రత్యేక పరిస్థితి కారణంగా భారతదేశంలో అనేక ప్రాంతాలలో, ముఖ్యంగా ఈశాన్య ప్రాంతంలో మరి ఈశాన్యం అనగా పశ్చిమ బంగా, మిజోరం ఇత్యాది రాష్ట్రాలలో, నేపాల్ ఇత్యాది రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దుల్లో అనేక రకమైన ఇబ్బందులు, అక్కడి నేతలు ఆరోగ్య స్థితిగతులు కానీ, అధికార విషయంలో కానీ ఇతరత్ర అనేక మార్పులు కూడా ఈ గ్రహణం ద్వారా మనం గమనించబోతున్నాం. భారతదేశం మొత్తం మీద ఈ 2 గ్రహణాల కారణంగా ఆలయాలు సంప్రోక్షణ జరుగుతున్న కారణంగా సస్యశ్యామలమైన పరిస్థితులు, మరి పంటలు పండడం, కొత్త రకాలమైన మరి వంగడాలని కూడా మరి శాస్త్రవేత్తలు పరిచయం చేయడం, తద్వారా కూడా వ్యవసాయ రంగం కూడా వృద్ధిలోకి రావడానికి ఈ గ్రహణాన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకునే పరిస్థితుల్ని మనం ఆలోచించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్, చాలా విలువైన సమాచారం వచ్చినందుకు. అదే రకంగా రేపు చంద్రగ్రహణం సంబంధించి చాలా విలువైన సమాచారాన్ని పంచాంగకర్త శ్రీరామచంద్రమూర్తి గారు ఇచ్చారు. కెమెరామెన్ ఉదయ భాస్కర్తో నానాజీ, కాకినాడ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.